యువకులను ప్రధానంగా వేధిస్తున్న సమస్యల్లో ఒకటి బట్టతల. యవ్వన వయసులోనే చాలా మంది హెయిర్ లాస్ తో ఇబ్బందులు పడుతున్నారు. 30 ఏళ్ల వయసులోనే అంకుల్స్ గా కనిపిస్తున్నారు. ఎన్నో రకాల మందులు, ఇంట్లో రెమెడీలు చేస్తున్నా ఫలితాలు మాత్రం శూన్యమే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొన్ని ప్రకటనలు కనిపిస్తుంటాయి. బట్టతల ఉన్న వారికి ట్రీట్మెంట్ చేస్తామని, కొద్ది రోజుల్లోనే నిండుగా హెయిర్ వస్తుందని చెబుతుంటారు. తాజాగా ఇలాంటి ప్రకటనను నమ్మారు వందల మంది యువకులు. హైదరాబాద్లో ఓ వ్యక్తి వద్దకు వెళ్లి గుండ్లు కొట్టించుకుని మరీ ఆయిల్ పూసుకున్నారు. చివరకు అదంతా ఫేక్ అని తేలింది. వారికి గుండ్లే మిగిలాయి. దాంతో బాధిత యువకులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్లోని పాతబస్తీలో ఢిల్లీకి చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వకీల్ సెలూన్ నడుపుతున్నాడు. అయితే అతను ఇటీవల ఒక ప్రకటనిచ్చాడు. వెంట్రుకలు తక్కువగా ఉన్నాయని, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందని బాధపడుతున్న వారిని టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. తన వద్ద ఒక మందుందని, దాంతో అద్భుతంగా హెయిర్ గ్రోత్ ఉంటుందని చెప్పాడు. అంతేకాదు, తాను గతంలో బిగ్ బాస్ షోలో ఒక పార్టిసిపెంట్కు ట్రీట్మెంట్ చేసి జుట్టు మొలిపించానని నమ్మించాడు. అంతేకాదు, తన సెలూన్కు కూడా బిగ్ బాస్ సెలూన్ అని పేరు పెట్టుకున్నాడు. అంతే, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలా మంది అతని షాప్కి క్యూ కట్టారు. వకీల్ తన సెలూన్కి వచ్చిన వారికి గుండ్లు కొట్టి తన వద్ద ఉన్న ఆయిల్ను పెట్టాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది ఇలా సోషల్ మీడియాలో వీడియోలు చూసి ఇతని వద్ద గుండ్లు కొట్టించుకుని హెయిర్ ఆయిల్ను పెట్టుకున్నారు. ఆ తర్వాత రెండోసారి కూడా ఆయిల్ను గుండుకు పెట్టుకోవడం కోసం షాప్కి వెళ్లారు. అక్కడే అసలు విషయం బయటపడింది. సదరు వ్యక్తి వాడింది కెమికల్స్ ఆయిల్ అని, దానివల్ల కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. కళ్ళు మండడం, దురద రావడం మొదలయ్యాయి. అంతే, ఒకరి తర్వాత మరొకరు తాము ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకున్నారు. చివరకు తాము మోసపోయామని గ్రహించారు. సదరు వ్యక్తిని పట్టుకునేందుకు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. బోడిగుండ్లతో తమకు గుండ్లు కొట్టిన వ్యక్తి కోసం గాలించారు. అందరూ అలా తిరుగుతుండగా కొందరు దీన్ని వీడియో తీశారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు బాధితులైతే సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉండడంతో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెయిర్ ఫాల్కు ఇలా ఏది పడితే అది వాడడం సరికాదని, డాక్టర్లను సంప్రదించాలని, ఆ తర్వాత వారి సమస్యను బట్టే ట్రీట్మెంట్ ఇస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇకనైనా ఇలాంటి ఫేక్ ఆయిల్స్ను మానుకుని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.